ఏంటి ఇంకేమన్నా డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇదేమన్నా సినిమా అనుకున్నావా? ఎలా వెళ్దామా? హలో భయ్యా, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చినప్పుడే ఒకరిని సెట్ చేస్తా అని చెప్పావు కదా. జాబ్ వచ్చి 1 month అయింది, ఇంకా సెట్ చేయలేదు. ఇక్కడేమో హెవీగా వర్క్ అవుతుంది. ఇప్పటిదాకా ఎలాగోలా మేనేజ్ చేశాను. ఇంకెన్నాళ్ళు? నువ్వేం కంగారు పడమాకు తమ్ముడు, నేను సెట్ చేస్తా కదా. త్వరగా చేయండి అన్నా. నాకు వర్క్ రాదని తెలిస్తే నా జాబ్ పోతుంది. సరే సరే. ఏంటి, నువ్వు ఫేక్ పెట్టి జాబ్లో జాయిన్ అయ్యావా? అందుకేనా వర్క్ టాపిక్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవుతున్నా? లవణ్య, ప్లీజ్ లవణ్య, ఈ విషయం ఎవరికి చెప్పుకో. ఎవరికి చెప్పకుండా ఎలా ఉంటాను? నేను టీం లీడర్ని. ఈ విషయం బయటపడితే నీతో పాటు నన్ను కూడా టర్మినేట్ చేస్తారు. ప్లీజ్ లవణ్య, అరవకు లవణ్య, నీకు దండం పెడతాను. ఎంత కష్టపడిన జాబ్ రాకపోయేసరికి ఇలా చేయాల్సి వచ్చింది. అయినా ఇదేం కొత్త కాదు కదా, ఫేక్ పెట్టి జాయిన్ అవడం. ఓ, ఫేక్ పెట్టి జాయిన్ అయితే పీకేయడం కూడా కొత్త ఏం కాదు. బా లావణ్య, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు.
నాకు చిన్నప్పటి నుంచి చదువు ఎక్కలేదు. అమ్మే కష్టపడి బలవంతంగా చదివించింది. ఇప్పుడు ఈ జాబ్ పోతే మా అమ్మని ఎలా చూసుకోవాలి? ప్లీజ్ లావణ్య, నేను చెప్పేది ఒక్కసారి విను. ప్లీజ్ ప్లీజ్. సరే, నేను ఈ విషయం ఎవరికి చెప్పకూడదంటే నాదో కండిషన్. ఏంటది? ఇప్పటి నుంచి నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పిందే వినాలి. ఏదైనా అంటే? ఏదైనా అంటే ఏదైనా అని. ఇదేదో తేడాగా ఉంది. ఏంటి, కుదరదా? సరే అయితే నేను వెళ్తున్నా. లావణ్య, నాకోకే. ఓకే అంటే? ఓకే అంటున్నాను కదా. ఓకే అంటే ఏంటి? అదే తల్లి, నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను. గుడ్ బాయ్. లైఫ్లో పైకొస్తావు. లైఫ్లో పైకి రాకపోయినా పర్వాలేదు, కానీ ఆఫీస్ నుంచి బయటికి వెళ్లకుండా చూసుకో. అది కంప్లీట్గా నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. సరే, ఈ రోజుకెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు మార్నింగ్ షార్ప్ 8 కల్లా ఆఫీస్కి వచ్చాయి. హే, 8కి ఎందుకు? ఆఫీస్ 10కి కదా. అది వర్క్ చేసే వాళ్ళకి, వర్క్ నేర్చుకునే వాళ్ళకి కాదు. వర్క్ నేర్చుకోవడం ఏంటి? నేర్చుకోవడం ఏంటి? పెద్ద దిగొచ్చాడండి. 90% గ్రేడ్స్తో డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి వచ్చావు కదా. పెట్టిందే ఫేక్, మళ్ళీ వర్క్ నేర్చుకోవడం ఏంటి అంట. అయినా ఎన్ని రోజులు ఇలా పక్క వాళ్ళ మీద ఆధారపడతావు? వర్క్ నేర్చుకోవా? ఇంకెన్నాళ్ళు వేరే వాళ్ళ వర్క్ని, వాళ్ళ సక్సెస్ని, వాళ్ళ టాలెంట్ని నీదని చెప్పుకొని బతికేస్తావు? ఒక్కటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. కష్టపడకుండా సక్సెస్ వస్తే దాన్ని వాళ్ళ లక్ అనుకుంటారు. అదే కష్టపడి సక్సెస్ వస్తే దాన్ని వాళ్ళ హక్కు అనుకుంటారు. త్రివిక్రమ్ మీ క్లోజ్ ఫ్రెండా? అంటే మీరు చెప్పిన డైలాగ్లో రైమింగు టైమింగు చాలా బాగుంటేను. నువ్వు ఫోకస్ చేయాల్సింది రైమింగ్లో టైమింగ్లో కాదు, దాంట్లో ఉన్న మీనింగ్లో. గుర్తుందిగా? మార్నింగ్ షార్ప్ 8కి ఆఫీస్లో ఉండు. ఏ లావణ్య, 8 అంటే మరీ ఎర్లీ అయిపోతుందేమో. అవును కదా, పాపం. సరే, 7:30కి వచ్చి. దానికంటే ఒక్క నిమిషం లేట్ అయినా మ్యాటర్ లీక్ అయిపోద్ది. గుర్తుందిగా? షార్ప్ 8. ఓకే. షేక్ హ్యాండ్. థ్యాంక్ యూ. వచ్చేస్తా. బాయ్. బాయ్. వెళ్ళు, రెస్ట్ తీసుకో. సీ యు టుమారో. షార్ప్ 8. బాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. టైం ఎంత? ఏ, మీ వాచ్ పనిచేయట్లేదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. 8. హాఫ్ అన్ అవర్ లేట్. నేను ఈ టైంకి రావడమే గ్రేట్. నీకు అసలు టైం సెన్స్ లేదు. ఫస్ట్ డేనే హాఫ్ అన్ అవర్ లేట్ వస్తే వర్క్ ఎప్పుడు నేర్చుకుంటావు? వీళ్ళంతా పనిలేకొచ్చారా? హలో, హోల్డ్ ఆన్. ఇంకా ఏమన్నా తిట్టాలనుకుంటే వాట్సాప్లో రికార్డ్ చేసి పంపు, ఫ్రీ టైంలో వింటాను. ఓకేనా? ఇప్పుడు పని చేసుకుందామా? రా. ల్యాప్టాప్ ఆన్ చేస్తావా? ప్రోగ్రామింగ్ రావాలంటే బేసిక్స్ తెలియాలి. బేసిక్స్ అయినా తెలుసా? బేసిక్స్ పాకెట్స్లో దొరకవు బేసిక్స్. అంత వెతక్కు. అర్థమైంది. PDF మెయిల్ చేస్తాను. 2 డేస్లో బేసిక్స్ నేర్చుకొని ఉండు. బేసిక్స్ వస్తే వర్క్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఓకే? నువ్వెక్కడికి? బయటికి. కూర్చో. యశ్వంత్, ల్యాప్టాప్ ఆన్ చేసావా? అమ్మా తల్లి, ఆన్ చేస్తున్న నాగు. చెప్పు. ఆన్ చేశాను. టికెట్స్ పెట్టాను మెయిల్లో, అవి సాల్వ్ చేసే ఫస్ట్. గంటకి అప్డేట్ ఇవ్వాలి నాకు. అర్థమైందా? సరే.
ప్రాజెక్ట్ అంటారా? ఇన్ని రోజులు ఆఫీస్లో కూర్చొని నేర్చుకుంది ఇదేనా? అసలు దీన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఛ! నువ్వు రాబే, నేనున్నా కదా నీకు. కమిన్ సార్. సగం దూరేవు కదా, మొత్తం దూరు. అర్థం పగిలిపోతే చూసుకోరా రే. అయినా ఇదేమన్నా క్లాస్ రూమ్ ఏట్రా, మే కమీన్ అని అడుగుతున్నావు? అదేంటి సార్, పోయినసారి అడగకుండా వస్తే తిట్టారు, ఇప్పుడు అడిగితే తిడుతున్నారు. అడిగే విధానం ఒకటి ఉంటుంది, నేర్చుకో. నువ్వు రారా. ఏంటి మ్యాటరు? ఏ లేదు సార్, మనోడు పక్క టీంకి వెళ్తా అంటున్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళిపోతాడు. ఏరా, వర్క్ ఎక్కువైపోతుందా? చెప్పు తగ్గిస్తాను. అబ్బే అదేం కాదు. మరి ఎవరన్నా ఏమన్నా అన్నారా? చెప్పు, నేను చూసుకుంటాను. అది కూడా కాదు సార్. మరి ఏంట్రా ప్రాబ్లం? మిమ్మల్ని ఎప్పుడైనా ఎంప్లాయీస్లా చూసుకున్నానారా? కన్న కొడుకుల్లా చూసుకున్నాను కదా. అయితే ఆస్తులు ఓటాలు ఇస్తారా? జోకు. మ్యాటర్ ఏంటంటే మనోడు పక్క టీంలో ఉండే సుజాత అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు సార్. ఈ టీంలోంచి ఆ టీంలోకి వెళ్ళి సైట్ కొట్టడానికి ఇబ్బంది అయిపోతుంది. అంచేత మీరు తీసుకెళ్ళండి, అక్కడ పడేశారు అనుకోండి, సైట్ కొట్టడం ఈజీ అయిపోద్ది. పెద్ద మనిషి చేసుకుని పడేయండి అని అక్కడ చెప్తాను. నేను చెప్తున్నాను కదా. అరే డోర్ కొంచెం దగ్గరికి రా, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కదా, లీక్ అయితే ఇబ్బంది పడతాం. అరే ఒకసారి నువ్వు పైకిలే. చెప్పండి సార్. నువ్వు కదిలేమంటే చంపేస్తాను, కూర్చో. నేను మేనేజర్ అనుకున్నావా? మ్యారేజ్ కదలకో, కూర్చో. ఏ సార్, ఏదో ఫ్రెండ్లీ కొట్టారు కదా అని అడిగాడు. హెల్ప్ చేస్తే చేయండి, లేదంటే లేదు. అదే కొడతారేంటి? చంపేలేదు, సంతోషించు. ఎరా, నువ్వు వర్క్ నేర్చుకుని ఆన్ సైట్ వెళ్తావు అనుకుంటే పక్క టీంలో అమ్మాయిలకి సైట్ కొడతావా? ఏం చేయాలరా నిన్ను? రే, మీరిద్దరూ ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉన్నారంటే ఫైర్ చేసి పాడేస్తారు, వెళ్ళిపోండిరా. తీసేయండి సార్. ఈ కంపెనీ కాకపోతే గూగుల్ మైక్రోసాఫ్ట్ వెళ్ళి సీఈఓలుగా జాయిన్ అవుతాం మేము. ఫైర్ చేయడం అంటే ఉద్యోగంలోంచి తీసేయడం కాదురా, గన్ను తీసి కాల్చి పడుతున్నా కొడకలారా. పోడా పిచ్చేస్తున్నా. హే, విజయ్ వస్తున్నాడు చూడండి. కొట్టాడురా, వాడిని వదిలేదే లేదు. ఏదో రోజు చెప్తాడు. రేయ్, ఏమైందిరా? అది మేనేజర్. నోర్మై, ఏం కాలేదు. మరి చెయ్యేంటి చెంప మీద ఉంది? అదా, పన్ను పుచ్చిపోయి జుమ్ అంటుంటే పెట్టుకొని తిరుగుతున్నా. అయ్యో సరే. అవును, మేనేజర్ ఎందుకు కొట్టాడు? నీకెలా తెలుసు? అదేమైనా టిన్ క్లాసా, ట్రాన్స్పరెంట్ క్లాస్? మొత్తం చూసాం. అందరూ చూసారా? అందరూ చూడలేదులే, అమ్మాయ్యా, ఈ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళంతా చూసారు. అమ్మాయిలు కూడా చూసారా? వాళ్ళే ఎక్కువ చూసారు బ్రో. మొత్తం నీ వల్లే. నీ వల్ల నా పరువంతా పోయింది. రేపు నుంచి ఏ మొహం పెట్టుకుని ఆఫీస్కి రావాలరా? ఇప్పటికిప్పుడు ఆ మొహం ఎక్కడ మారుస్తావులే గానీ ఇదే మొహం పెట్టుకుని రా. నువ్వు ఉండక్క. రేయ్, ఇంత అవమానం జరిగాక 3 రోజుల లీవ్ తీసుకోవాలరా. ఆ హెచ్ఆర్ గడు ఎక్కడ ఉన్నాడు? ఆడే 1 వీక్ నుంచి లీవ్ లో ఉన్నారా? మీ అమ్మ ఈడే హెచ్ఆర్ గడరా. ఆఫీస్లో కన్నా లీవ్లో ఎక్కువ ఉంటాడు. సర్లే అక్క, 1000 రూపాయలు కావాలి. ఎందుకురా? పన్ను జుమ్ అంటుంది, పీకించుకుంటా. నేను పీకినా? వద్దు, నువ్వేం పీకొద్దు. 1000 ఇస్తే నేనే పీకించుకుంటా. థ్యాంక్స్ అక్క. రేయ్, వర్క్ రా. 1000 రూపాయలు వచ్చాక వర్క్ ఏందిరా? సరికే అయితే రా. బస్సు వస్తావా? సరికేద్దాం. ఎక్కడికి? వద్దులే బ్రో, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. బొచ్చు, ఈ 1000 రూపాయలు లేకపోతే నేను కూడా అదే చెప్తా. ఎవడరా బాబు, మేనేజర్తో కొట్టించుకున్నావు కానీ 1000 రూపాయలు పని తీసుకున్నారా? యశ్వంత్, ఇంకా నువ్వు వెళ్ళరా, నాకు వర్క్ ఉంది. వర్క్ ఉందా? కీప్యాడ్స్ మీద ఎన్ని కీస్ తెలుసారా నీకు? ఏంట్రా ఎప్పుడు చూసినా వర్క్ 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 అంటున్నావు? ఇంతకుముందు పెద్ద పని చేసేవాడు కాదు కదా, ఇప్పుడేంటి ల్యాప్టాప్ ముందు నుంచి కూడా లేవట్లేదు? నువ్వు కూడా నాలాగా ఫేక్ పెట్టి దొరికి చూడు, తెలుస్తుంది నా బాధ ఏంటో. ఏంట్రా నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదురా, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే, నీ ఇష్టం. ఇంతకీ లావణ్య ఎక్కడుంది? ఉందా, వెళ్ళిపోయిందా? అమ్మయ్యా, లావణ్య రాక్షసి లేదు, వెళ్ళిపోయింది.
ఎక్కడికి? ప్రాజెక్ట్లో కొంచెం డౌట్ ఉంటే మేనేజర్ని అడుగుదామని. మేనేజర్ లీవ్లో ఉన్నాడు. అయినా ప్రాజెక్ట్లో డౌట్ వస్తే అడగాల్సింది టీం లీడర్ని, అంటే నన్ను. సరే చెప్పు, నీ డౌట్ ఏంటి? నాకు తెలుసు, నీకు అసలు ప్రాజెక్ట్ గురించి పూర్తిగా ఇంకా ఏం తెలీదు, అసలు చేయలేదు కూడా. అలాంటిది డౌట్స్ ఎక్కడొస్తాయి? మేనేజ్ చేసిన చాలు, మ్యాటర్ చెప్పు. ఏం లేదు, సరదాగా అలా బయటికి వెళ్ళేసి వద్దామని. సాయిగాడు చాట్కి పిలిచాడు, శివగాడు చాయ్కి పిలిచాడు, కామాక్షి కాఫీకి పిలిచిందని తిరుగుతా ఉంటే వర్క్ ఎప్పుడు చేస్తావు? అవన్నీ కాదు, ముందు ఇచ్చిన వర్క్ చేయి. అంటే లావణ్య, వర్క్ చేసి చేసి నాకు హెడేక్ వచ్చేసింది. ఇంకా ల్యాప్టాప్ స్విచ్ ఆన్ చేయలేదు, నీకు వర్క్ చేసి చేసి హెడేక్ వచ్చిందా? ఓవర్ యాక్షన్ చేయకుండా వర్క్ చేయి. లావణ్య ప్లీజ్, అలా వెళ్ళి ఇలా నేను ఇలా మేనేజర్కి కాల్ చేస్తాను. నో నో, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ హియర్. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాను చూడు. గుడ్ బాయ్. రాక్షసి, నిన్నెవరు చేసుకుంటాడో తెలియదు కానీ అయిపోతాడు నా కొడుకు. ఛ! రే ఏంట్రా, ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలరా దీంతో? చేస్తున్నావా? వర్క్ చేస్తున్నా. అసలు ఎలా చేస్తారా బాబు ఈ వర్క్ని? అలేఖ్య, రేపు కాఫీకి బయటకు వెళ్దామా? నో, ఏమ్మా? కాఫీ అయితే 10 minutes, అదే లంచ్ అయితే 1 hour ఉండొచ్చు. యు నాటీ. అమ్మ దీనమ్మ, ఎప్పుడు దీనికే దొరుకుతున్నాను. లే ఇట్రా రా, ప్లీజ్ రమ్మంటుంటే. ఈ ఫిగర్ ఏదో బాగుంది, ఇక్కడ కూర్చుందాం. అక్కడ కాదు, ఇక్కడ రా. కమ్ దిస్ సైడ్. చుట్టూ మొగేతవలే. ఎందుకే పాపం అని అంత కష్టపెడుతున్నావు? రేపటి ఆనందాన్ని అనుభవించాలి అంటే ఈరోజు కష్టాన్ని ఖర్చు పెట్టాలి, తప్పదు. ఏ డౌటే? హే యశ్వంత్ అంటే ఎప్పుడు లావణ చుట్టూ తిరుగుతాడు. కొంపదీసి వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందా? అవునరా, నాకు అలాగే అనిపిస్తుంది. హాయ్ లవ్. హాయ్ సత్య, ఏంటి ఎలా ఉన్నావు? ఏంటమ్మా, టీం మారిపోయిన తర్వాత అసలు పూర్తిగా మర్చిపోయావు, ఇటు సైడే రావట్లేదు. అలాంటిదేం లేదే, ఇక్కడ అంటే టీఎల్ నా బెస్ట్ ఫ్రెండ్వి, కానీ అక్కడ అలా కాదు. ఆ టీఎల్ ఒక సైకో అండ్ టార్చర్ అవునా? చేస్తుంటాడు. ఏదో ఆన్సైట్ ఆఫర్ కోసం భరిస్తున్నా, కానీ లేదంటే నేనే ఎటు తోసేసేదాన్ని. సరే సరే, ఆఫీస్ సంగతులు వదిలే, ఇంకేంటి విషయాలు? నా సంగతి పక్కన పెట్టి, కానీ నీ సంగతి ఏంటి? చాలా కొత్తగా కనిపిస్తున్నావు ఈ మధ్య. నేనా? లేదే. నేను అప్పుడు చూసిన లావణ్య వేరే, ఇప్పుడు చూస్తున్న లావణ్య వేరు, చాలా తేడా ఉంది. ఏంటి మ్యాటర్? ఏం లేదు, నువ్వు నీ ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ చెయ్యకే. మన ఆఫీస్లో అందరూ అనుకున్నట్టు దీనికి రీజన్ యశ్వంతేనా? ఏంటి సిగ్గుపడుతున్నావు? నిజంగానా? అవునే. అమ్మ దొంగదానా, కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. నాకు కూడా తెలీదు లైఫ్లో ఒకరిని లవ్ చేస్తానని, అందుకే కొత్తగా అనిపిస్తుంది. టైం చూసుకొని చెప్దామని. అంటే ఫైనలీ లవ్ ఇన్ లవ్ అన్నమాట. కానీ సర్లే, కానీ నీ లవ్ మ్యాటర్ నాకు చెప్పకపోతే చెప్పకపోయావు, కనీసం యశ్వంత్కైనా చెప్పావా? ఇంకా లేదే. ఇంకా చెప్పలేదా? అది కాదే, చెప్తే ఏమనుకుంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడో అని కొంచెం భయంగా ఉంది. ఆఫీస్ మ్యాటర్ కాదు కదా వెంటనే చెప్పడానికి, లవ్ మ్యాటర్. పైగా నీకొక విషయం చెప్తాను, ఎవరికి చెప్పకు. ఏంటది? యశ్వంత్ ఫేక్ పెట్టి జాయిన్ అయ్యాడే. అందులో ఏముందే, ఈ మధ్య చాలా మంది అలానే జాయిన్ అవుతున్నారు. అందరూ వేరు, యశ్వంత్ వేరే. ఈ విషయం ఆఫీస్లో తెలిసి వాడిని జాబ్లోంచి తీసేస్తే, అందుకే వాడికి ఫుల్గా వర్క్ నేర్పిస్తున్నాను.
నేర్చుకున్న తర్వాత అయితే తను సెటిల్ అవ్వచ్చు కదా. కానీ మనోడు చాలా స్లోనే. అందుకే వెయిట్ చేస్తున్న టైం కోసం. హలో, నువ్వు ఇలానే లేట్ చేస్తుండు, నీ పిల్లోడు పిల్లగాలి ఇంకో పిల్ల మీదకి మలుతుంది, చూసుకో. అంత లేదు, మా పిల్లోడిని నేను గ్రిప్లో పెట్టుకున్నాను. అసలు పిచ్చిదానా, అబ్బాయిలు ఎప్పుడు మన గ్రిప్లో ఉంటారు అనుకోవడం మన భ్రమే. ఎవరైనా అందమైన అమ్మాయి వచ్చిందనుకో లైఫ్లో, అలా జంప్ అయిపోతారు. ఆ విషయంలో నాకు అసలు టెన్షనే లేదు. మన ఆఫీస్లో ఉండే అమ్మాయిలందరూ వాడిని చూడడమే గాని వాడు తిరిగి చూసేంత అందమైన అమ్మాయి మన ఆఫీస్లో లేదుగా. ఎప్పుడూ టైం మనం అనుకున్నట్టు ఉండదమ్మా, చూసుకోసారా. త్వరగా చెప్పే. లేనిపోని టెన్షన్ పెట్టకు నాకు. టైం చూసుకొని నేనే చెప్తాలి, నువ్వు బయలుదేరు. ఇక్కడేం ఉండిపోనులే అమ్మా, మా సైకో కూడా వెయిట్ చేస్తున్నాడు, నేను వస్తా. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రీను. మన టీంలో డెవలపర్గా కొత్తగా జాయిన్ అయింది. అండ్ దిస్ ఇస్ అవర్ టీమ్. దిస్ ఇస్ శివాని, దిస్ ఇస్ హరిత, దిస్ ఇస్ లిఖిత, దిస్ ఇస్ విజయ్, దిస్ ఇస్ అర్జున్. ఏంట్రా లిప్స్ అంత బాగున్నాయి. అబ్బా ఏముందిరా రే, ఎంత బాగుంటది. ఎవరి అమ్మాయి? ఆఫీస్లో అబ్బాయిలంతా తన్నే చూస్తున్నారు, మనకెందుకులే. యష్ కూడా చూస్తున్నాడు. యష్ కూడా అలానే చూస్తున్నాడు. కొంప తీసి నచ్చిందా? అమ్మాయి బాగుందా? అదిరిపోయింది. నిన్ను ఎందుకు ఇచ్చావు? అమ్మాయికి సైట్ కొడుతున్నావుగా. తెలిసిపోయిందా? ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నా, ఒక్కసారే నన్ను తిరిగి చూసావా? గుట్లప్పగించి అమ్మాయిని చూస్తున్నావు. హే, నాకు నీకు ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? నిన్న కాక మొన్నొచ్చిన ఇంటర్న్వి. రేపు మాపో ఒక ఇంటి వాడిని అయ్యేవాడిని నేను. వెళ్ళు, నాకు నీకు సెట్ అవ్వదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సాఫ్ట్వేర్ మొత్తం ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా టీంలో అడగండి. ఫస్ట్ డే కాబట్టి ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. యూ హ్యావ్ టు చెక్ ఎవ్రీథింగ్ థరోలీ. ఓకే? ఒసే, యశ్వంత్ కళ్ళు చూడు ఎంత బాగున్నాయో. కళ్ళు కాదే, స్మైల్ చూడు ఇంకా బాగుంది. నాకు లావణ్య అని పేరెందుకు పెట్టారు నాన్న? లావుగా ఉంటానా?